నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు కర్ణాటక అన్యారెడ్డి గారు, పి సురేందర్ రెడ్డి గారు, సీపారెడ్డి మండల ఈశ్వరయ్య గారు, అచ్చిపాకల కమలమ్మ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి కూర్చున్నాం. అదేవిధంగా జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున గారిని వేదిక మీద రాష్ట్రం కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఇచ్చేసి ఉన్నారు. సురేష్ రెడ్డి గారికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకి చాలా ఆనందకరమైనటువంటి విషయం. అనేక రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మరి ఈ రోజు రీజనల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి పదవి ప్రమాణ స్వీకారం కావిస్తూ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సురేష్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు వంశీ గారికి, భరత్ గారికి, మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు, దాంతోపాటు జనసేన నాయకులు అందరికి కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సభా కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో తన జీవితం ప్రారంభించి విద్యార్థి పరిషత్లో ఒక దశాబ్ద కాలం పనిచేసి విద్యార్థి పరిషత్ నెల్లూరు జిల్లాలో క్రియాశీలకంగా ఒక శక్తిగా నిర్మాణం చేయడంలో తను శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను, అనేకమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కూడా తను తీర్చిదిద్ది ఒక రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ముందుకు ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే తన స్ఫూర్తిదాయకంగా ఆ రోజు పనిచేసిన సురేష్ రెడ్డి తన తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీలో అనేక క్రియాశీలక పదవులు అనుభవించి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మరి ఈ రోజు జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా అంచెలంచెలుగా తన జీవితంలో తన జీవితాంతం కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ శక్తులతో కలిసి నిరంతరం తన పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసమే తన జీవితాంతం పనిచేసిన సురేష్ రెడ్డి ఈ రోజు ఒక రాజకీయ పదవి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ తన జీవితంలో మొట్టమొదటిసారిగా అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, దాంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కలిసి ఈ రోజు ఒక అత్యున్నత పదవిని సురేష్ రెడ్డికి ఇవ్వడం. ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేస్తూ మేము ధర్నాలు చేస్తూ ఉంటే కలిగి గారు ఎందుకు ఈ గోల్ చేయడం అనేది ఏ పనిచేసేటువంటి పరిస్థితి ఆటుపోట్లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు సురేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తిరిగేటువంటి గమ్యం చూడాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేసి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చైర్మన్ గా రెడ్డి గారికి నా హృదయ తెలియజేస్తున్నాను. వారు సభ అయితే తీసుకుంటూ విజయవంతం కావాలని ఏ అధికారాలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఉన్న అధికారులన్నీ కూడా ఉపయోగించి ప్రయాణికులకు
అధికారులు ఉన్నారు. చైర్మన్ చాలా అద్భుతమైన వ్యక్తి, రాష్ట్ర చైర్మన్ ఎన్నికల నాయకులు, ఈ రీజియన్ ఆర్టీసీ నంబర్ 1 గా ఉండగలదని ఆర్టీసీ సర్వీస్ సక్రమంగా ఎందుకంటే సురేష్ అన్నకి వచ్చింది అది జిల్లాలో సురేష్ సందేహం లేదు, జిల్లాలో జనతా పార్టీ ఉనికి ఉంది, జిల్లాలో పార్టీ బలమైన కారణం సురేష్ చెప్పాడు తీసుకొచ్చిన వ్యక్తి అని. దాంట్లో ఫోన్ ఏం పని చేస్తున్నావు నన్ను ఆహ్వానించి ఆ రోజు నాకు కారణం. ఈ రోజు 100 నాయకులు జిల్లాలో సురేష్ చేస్తూ సామాజిక కష్టాలు వ్యక్తి తిరిగినటువంటి తిరిగినటువంటి వ్యక్తి సామాన్యుల వ్యక్తి ఈ ప్రయాణించేటువంటి కల్పించి ఆర్టీసీ పాటలో తీసుకువెళ్తూ అందరికీ మరింత అండగా అనాత్మక శక్తుల్ని పాల్గొనేయాలి. ఈ ఒంగోలు, నెల్లూరు ఈ ఆర్టీసీ భాష మార్చాలి. ఇచ్చేటట్టు ఏర్పడాలి. ఉండే ఆర్థిక శక్తులు దీంట్లో సహకరించి ఈయన కూడా ఇప్పుడు మాతో పాటు ఆర్ఎస్ఎస్ లో ఏబీవీపీలో చేసిన వ్యక్తి అందరూ కూడా చాలా మంది బీజేపీ మంది ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో తీర్చిదిద్దు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి రాదండి రాబాకండి పెట్టిన తర్వాత సార్ మీరు సైడ్ రండి సార్ ఎమ్మెల్యే దయచేసి మిత్రులు దయచేసి ఆఖరిలో అర్థం మిత్రుడు తెలంగాణ కిసాన్ మోర్చా గోరి మసూదన్ రెడ్డి వేదిక మీద రాసిన కూర్చున్నా. మరింత బాధ్యతను పెంచినటువంటి పదవి ఇది.